హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇది డే 2 ఆఫ్ కూర్గ్ బ్లాగ్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో మార్నింగ్ అయితే వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి అని. మేము వచ్చింది నైట్ కాబట్టి ఫుల్ కర్టన్స్ అది వేసి చీకటి అయిపోయింది. ఇప్పుడు కర్టన్స్ ఓపెన్ చేసి చూస్తే ఎంత బాగుందో, వర్షం పడుతుంది బయట చినుకులతోటి. ఫస్ట్ లేచిన వెంటనే నేను ఆ కర్టన్స్ ఓపెన్ చేసి చూసాను. బయట వ్యూ అయితే చాలా బాగుంది. ఇది అయితే లివింగ్ రూమ్. క్రాస్ చేసి డైనింగ్ ఏరియా ఆర్ కిచెన్ కి అయితే వెళ్ళాలి. ఎంత నీట్ గా ఆర్గనైజ్ చేస్తారో ఇక్కడంతా. కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకి బయట ఇలా ఒక డోర్ అయితే వచ్చింది. వ్యూ అయితే చాలా బాగా కనపడుతుంది. ప్రతి రూమ్ కి ఒక కనెక్టింగ్ డోర్ ఉందన్నమాట. అంటే లోపలికి వచ్చి ఆ బయటకి కూడా వెళ్ళిపోయేలాగా సపరేట్ గా ఉన్న 2 డోర్స్ అయితే. ఇక్కడైతే బయట వర్షం పడుతుంది కాబట్టి చాలా చల్లగా ఉంది. ఆంటీ అయితే హాట్ వాటర్ కాసి బాటిల్లో అయితే వేశారు. ఫస్ట్ నేను ఫ్రెష్ అయిపోయి హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను. అలా గ్లాస్ తీసుకుని బయటకైతే వెళ్తున్నాను అనమాట. డోర్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాను. వ్యూ అయితే నార్మల్ గా లేదు, ఎంత బాగుందో అసలు. అలా బయటకు వెళ్ళి చూసానో లేదో చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. ఎక్కువ ప్లాన్స్ కూడా పెట్టుకోలేదు. ఎక్కువ అయితే ఇంట్లోనే ఉందాం ఈ రోజు అనిపించింది. అలా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ మంచిగా హోమ్ ఫుడ్ తింటూ అక్కడే ఉందాం అనిపించింది. అందుకే ఎక్కువ ఐటనరీ పెట్టుకోకుండా సింపుల్ గా అయితే పెట్టేసుకున్నాము. ఫస్ట్ తలకావేరికి వెళ్ళి అక్కడ నుంచి అబ్బే ఫాల్స్ అండ్ గ్లాస్ బ్రిడ్జ్ చూసుకుని వచ్చేద్దామని. ఇటు చూసిన గ్రీనరీ ఎంత బాగా కనపడుతుందో. ఫ్రంట్ అయితే ఫ్లవర్ ప్లాంట్స్, బ్యాక్ సైడ్ అయితే ఫ్రూట్ ప్లాంట్స్ అవి కూడా ఉన్నాయి. చిన్న చిన్నగా పాట్స్ తో కూడా పెట్టారు. లోపల కూడా ఎంత బాగుందో అసలు. ఇక్కడ నుంచి కదలాలనిపించట్లేదు. నేను అలా ఎంజాయ్ చేస్తున్నాను లేదు. ఆంటీ అయితే కాఫీ తీసుకుని అయితే వచ్చేసారు. కూర్కి వచ్చి కాఫీ తాగకపోతే ఎలాగా, ఇక్కడ చాలా ఫేమస్ కదా. సో మంచిగా కాఫీ అయితే ఎంజాయ్ చేసాము. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. కాఫీ అంటేనే ఇష్టం లేని నేను కాఫీ అయితే ఫుల్ గా తాగేస్తున్నాను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. ఎంత బాగుందో టేస్ట్ అయితే. దాంట్లోనే ఇది న్యాచురల్ కాఫీ అన్నమాట. అంటే చికోరి కూడా మిక్స్ చేయకుండా వేసిన కాఫీ కాబట్టి టేస్ట్ చాలా బాగుంది. కానీ కలర్ ఎక్కువ రాదు మన నార్మల్ కాఫీస్ లాగా. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ అయితే వేశారు ఆంటీ. ఇడ్లీ, కొబ్బరి చట్నీ అండ్ సమ్ వెజిటేబుల్ గ్రేవీ కొత్తగా అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే నెక్స్ట్ రెడీ అయిపోయాను. ఇలాగా చాలా సింపుల్ గా రెడీ అయ్యాను. టైం అరౌండ్ 9 o'clock అయితే అయింది. మేము ఇప్పుడు తలకావేరికి అయితే స్టార్ట్ అయిపోయాము. మా ప్లేస్ నుంచి తలకావేరికి అయితే ఒక 60 to 70 kilometers డిస్టెన్స్ అయితే ఉంది. వెళ్లే దారంతా వ్యూస్ చూస్తూ ఉండాలి. ఎంత బాగా అనిపించిందో. ఆల్మోస్ట్ చాలా దూరం అయితే వెళ్ళాము. ఎంత పైకి వెళ్తున్నా హిల్ పైకి వెళ్తూనే ఉన్నాము. అంత డిస్టెన్స్ అనిపించింది. కాకపోతే వర్త్ అని చెప్పొచ్చు వ్యూ అయితే. టెంపుల్ అయితే హిల్ కి పైన ఉందన్నమాట. అంటే లాస్ట్ పీక్ పాయింట్ అది. సో ఇక్కడ మేము కార్ అయితే పార్క్ చేస్తాము. వ్యూ చూసారా, అసలు ఏం కనిపించట్లేదు. అంత ఫాగీగా మిస్ట్ తో అయితే కవర్ అయిపోయింది. మనం కొంచెం దూరం వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూస్తే కూడా వెనకాల కూడా ఏం కనిపించదు. అంత అయితే ఉంది. ఎందుకు ఇంత మిస్టీ ఫాగీగా ఉందా అంటే 1276 meters అబోవ్ సీ లెవెల్ ఉంది కాబట్టి కొంచెం అలా వస్తూ వెళ్ళిపోతూ ఉందన్నమాట. క్లియర్ అవుతుంది, కాసేపు మళ్ళీ వస్తుంది. కొన్ని స్టెప్స్ అయితే ఉంటే స్టెప్స్ ఎక్కి పైకి వస్తే మనకి బ్రహ్మకుండికి అని కనిపిస్తుంది. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే అంటే కావేరి మాత ఇక్కడే పుట్టింది అనమాట. అంటే ప్రవహించే కన్నా ముందు ఇక్కడే పుట్టింది అని అర్థం. ఒక చిన్న కోనేరు లాగా ఉంటుంది. దాని పక్కనే బ్రహ్మకుండికి. కొంచెం పైకి వెళ్తే 2 temples అయితే ఉంటాయి. ఒకటేమో వినాయకుడికి, ఇంకొకటేమో అగస్తేశ్వర స్వామి వారికి. ఇద్దరు దేవుని దర్శించుకుని నెక్స్ట్ కావేరి అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మనం తీర్థం తీసుకుని బయటకు వచ్చేస్తే అంతే. చాలా సింపుల్ గా, చాలా ఫాస్ట్ గా అయితే అయిపోతుంది దర్శనం. ఈ ప్లేస్ బ్రహ్మగిరి హిల్స్ దగ్గర అయితే ఉంది. చుట్టూ ఫారెస్ట్ కాబట్టి చూసారా ఎంత బాగున్నాయో. చాలా ఓల్డ్ టెంపుల్ ఇదైతే. ఆ ఫాగ్ లా కనిపిస్తుంది కదా, అంత వాటరే మన మీద పడిపోయి తడిసిపోయేంత వరకు కూడా మనకు తెలీదు. టెంపుల్ నుంచి అలా బయటకు వస్తేనే చిన్నగా షాప్స్ అయితే ఉన్నాయి. చాలా చలి పెడుతుంది. ఏమైనా వేడిగా తిందామని చెప్పి మ్యాగీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఈ షాప్ లో ఆంటీ ఒక్కరే ఉన్నారు. ఇక్కడ మ్యాగీ చేస్తున్నారు. అక్కడేమో అరటికాయ బజ్జీ కూడా చెప్పాము మేము. నాకెందుకో అది రెడీ చేసే లోపల మ్యాగీ మాడిపోద్దేమో అని చెప్పి నేనే కలిపేస్తున్నాను. సో అక్కడే మ్యాగీ తినేసి నెక్స్ట్ అరటికాయ బజ్జీలు తీసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాము. బజ్జీలు అయితే తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళినప్పుడేమో చాలా లేట్ అనిపించింది, కానీ దిగినప్పుడు హిల్ అయితే చాలా ఫాస్ట్ గా దిగేసాము. నెక్స్ట్ లంచ్ చేయడానికి ఉడిపి హోటల్ కి అయితే వచ్చేసాము. సో యాక్చువల్లీ తలకావేరి నుంచి మనం హిల్ దిగేసేటప్పుడు అక్కడ త్రివేణి సంగమం కూడా ఉంటుంది. మాకు హెవీ రెయిన్ఫాల్ పడింది కాబట్టి ఎక్కడ కార్ పార్క్ చేయాలో తెలియక మేము బయట నుంచి దండం పెట్టుకుని అయితే వచ్చేసాము. మా హస్బెండ్ ఏమో పనీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నారు. నేనేమో పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. నాకైతే చాలా ఇష్టం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆన్ ది వేలో కూర్గ్ లో ఫేమస్ చాక్లెట్స్ కదా, చాక్లెట్స్ అయితే పర్చేస్ చేసాము. అండ్ ఈ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ షాప్ కి అయితే వచ్చాము. కొన్ని అయితే పర్చేస్ చేసాము. నెక్స్ట్ అబ్బే ఫాల్స్ కి అయితే వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఏంటంటే అక్కడ అబ్బే ఫాల్స్ కి వెళ్లే రోడ్ అయితే క్లోజ్ చేశారు. సమ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందంట. సర్లే అది పోతే పోయింది. నెక్స్ట్ గ్లాస్ బ్రిడ్జ్ కైనా వెళ్దాము అంటే ఆల్మోస్ట్ 1 year నుంచి క్లోజ్ అయితే అయిందని చెప్పారు. సో గ్లాస్ బ్రిడ్జ్ కి వెళ్లే ఆప్షన్ కూడా లేదు. కావాలంటే ప్లాంటేషన్ టూర్ అయితే చూపిస్తామన్నారు. అది మాకు నెక్స్ట్ డే ప్లాన్ లో ఆల్రెడీ ఉంది కాబట్టి మేము ఇంక స్టార్ట్ అయిపోయాం రిటర్న్ అయితే. ఈ రోజు ప్లాన్ చేసుకున్న ట్రిప్ లో ఓన్లీ తలకావేరి అయితేనే సక్సెస్ అయింది. మిగతావన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ కదా. సో మనం చాలా అనుకుని వెళ్ళి ఉంటాం, అవన్నీ చూడకపోయి ఉండొచ్చు. అస్సలు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎందుకంటే మనం చూసే ప్లేసెస్ కన్నా ఆన్ ది వేలో వెళ్తున్న జర్నీని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. మేమైతే ఏం డిసప్పాయింట్ అవ్వలేదు. డైరెక్ట్ స్టేకి అయితే వచ్చేసాము. బయట నుంచి అయితే ఓవరాల్ గా వ్యూ ఇది. ఉన్న స్టే అయితే చాలా పెద్దది. కాఫీ ప్లాంటేషన్స్ మధ్యలో అయితే ఉంది. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మేము ఇంటికి వచ్చేసరికి చిన్నగా తుప్పర అయితే పడింది. ఇప్పుడు మీకు మా హోమ్ స్టే టూర్ అయితే చూపిస్తాను.
ఫస్ట్ లోపలికి ఇలా ఎంట్రీ అయిపోయిన వెంటనే రైట్ సైడ్ కి లివింగ్ రూమ్ అయితే ఉంటుంది. ఎంత పెద్దగా ఉందో చూడండి, ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ ఒక ఆంటీ అండ్ అంకుల్ అయితే వస్తారు. ఆంటీ అయితే మొత్తం హౌస్ అంతా మెయింటైన్ చేసి కుకింగ్ అయితే చేస్తారు. అంకుల్ అయితే మొత్తం గార్డెన్ చూసుకుంటూ కుకింగ్ లో కొంచెం హెల్ప్ చేస్తారు. లివింగ్ రూమ్ నుంచి క్రాస్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఒక రూమ్ అయితే ఉంటుంది అండ్ ఫైర్ పిట్ కూడా ఉంది. మనకి ఫర్నిచర్ అంతా కూడా వుడ్ తోనే చేశారు. ఇక్కడ చాలా వర్షాలు ఎక్కువ పడితే చల్లగా ఉంటుంది కాబట్టి ఫైర్ అయితే మ్యాండేట్ గా ఉంటుంది. ఆర్కిటెక్చర్ ని మెచ్చుకోవాలి, అసలు ఎంత నీట్ గా బిల్డ్ చేశారు. అప్పట్లోనే వీళ్ళకి ఇంత జీనియస్, అసలు మనకి పొగ కూడా బయటికి రాదు, డైరెక్ట్ పైకి అయితే వెళ్ళిపోతుంది. ఆ రూమ్ నుంచి కొంచెం లెఫ్ట్ కి అయితే వస్తే కామన్ వాష్రూమ్ అయితే ఉంది. వాష్రూమ్స్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి, చాలా పెద్దగా కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనకి కనెక్టింగ్ బయటకు వెళ్ళిపోవడానికి ఇంకొక డోర్ అన్నమాట వాష్రూమ్ నుంచి. అప్పట్లో ఎలా కట్టారు అంటే మీరు ఏ రూమ్ లో ఉన్నా డైరెక్ట్ బయటకు వెళ్ళిపోయేలాగా అన్నమాట. అన్ని రూమ్స్ కి 2 డోర్స్ అలా పెట్టారు. వాష్రూమ్ లో ఈ డోర్ ఓపెన్ చేస్తే మనం బిల్డింగ్ సైడ్ కి అయితే వచ్చేస్తాము. ఈ సైడ్ నుంచి వెళ్ళిపోతే మనం మెయిన్ గార్డెన్ లోకి అయితే వెళ్ళిపోతాము, అంటే బ్యాక్ సైడ్ కి. నెక్స్ట్ ఈ వాష్రూమ్ బయటకు వచ్చేసి లెఫ్ట్ కి అయితే వెళ్తే మా రూమ్ అయితే ఉంది విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఆ రూమ్ నుంచి డోర్ ఓపెన్ చేసుకుని వెళ్తే వరండాకి వెళ్తాము. అటు నుంచి డైరెక్ట్ మళ్ళీ కిచెన్ లోకి ఎంట్రీ అయిపోతాము. వీడియో స్టార్టింగ్ చూపించాను కదా, డైనింగ్ ఏరియా అండ్ కిచెన్. అటు నుంచి పక్కన ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది. ఓవరాల్ గా ఈ హౌస్ లో అయితే 3 బెడ్రూమ్స్ విత్ 3 వాష్రూమ్స్ అండ్ లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా అయితే వచ్చాయి. ఒక హాఫ్ అన్ అవర్ చిన్నగా నాప్ వేసేసి కాఫీ విత్ కుకీస్ అయితే తినేసి మేము గార్డెన్ లోకి అయితే వచ్చేసాము. ఎన్ని గ్వావా ప్లాంట్స్ అయితే ఉన్నాయో ఒక గ్వావా అయితే తీసుకున్నాను నేను, చాలా తీయగా ఉంది. నెక్స్ట్ అవకాడో ప్లాంట్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇదైతే ఇండియన్ వెరైటీ, చెట్టు నిండా ఎన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయో అన్ని పచ్చిగా ఉన్నాయన్నమాట. ఇది ఒక్కటే కింద పడిపోతే తీసుకున్నాము, కానీ రైప్ అయితే అవ్వలేదు. అటు సైడ్ నుంచి వెనకాల ఒక మ్యాంగో ట్రీ కూడా ఉంది. సో అక్కడ నుంచి ఒక మ్యాంగో అయితే తీసుకొచ్చాము. ఫ్రూట్ సలాడ్ అయితే చేసుకున్నాము. సో ఇదైతే పప్పాయ, మీకు మ్యాంగోలా కనిపిస్తుంది కదా, హనీ డ్యూ పప్పాయ అంట, ఏదో వెరైటీ, చాలా అంటే చాలా తీయగా ఉంది. ఫ్రూట్ సలాడ్ తినేసి మేము కాసేపు అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. తర్వాత డిన్నర్ లోకి ఆంటీ రోజు చికెన్ పులావ్ అయితే చేశారు. చికెన్ పులావ్ లోకి పుదీనా చట్నీ అండ్ ఆనియన్స్ అండ్ లెమన్స్ కూడా కట్ చేశారు. క్యారెట్ రైతా కూడా చేశారు. చాలా బాగుంది టేస్ట్ అయితే, చాలా డిఫరెంట్ గా అయితే అనిపించింది. డిన్నర్ చేసాక నేనైతే మా ఇంటి బంగారం మూవీ అయితే చూసేస్తున్నాను. ఓవరాల్ గా ఈరోజు చాలా పీస్ఫుల్ గా అయితే అనిపించింది. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.